ఒకసారి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నీవు సారెపత్ అనే ఊరికి నువ్వు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించి నన్ను పోషించాలని. ఆ మాట నమ్మడానికి ఏలియాకు చాలా విశ్వాసం కావాలి. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన మాటకు లోబడతామా లేదా అనే పరీక్ష గుండా మనల్ని తీసుకెళ్తాడు. ఒక విధవరాల ద్వారా నేను పోషించబడ్డం ఏంటి? బయటంతా కరువు ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది, అనేక మంది విలువల్లాడిపోతున్నారు. అలాంటి సందర్భంలో భర్త లేని విధవరాలు నన్ను ఎలా పోషించగలుగుతుంది, నన్ను ఎలా ఆదరించగలుగుతుందనే అనుమానం ఏలియాకు వచ్చుండొచ్చు. కానీ చెప్పినవాడు దేవుడు కదా, ఆజ్ఞిచ్చినవాడు ప్రభువు కదా. అందును బట్టి ఖచ్చితంగా దేవుని మాటకు లోబడి సారెపత్ అనే ఊరికి ఏలియా వెళ్ళాడు. అయితే తను ఏ విధవరాల ద్వారా అయితే పోషించబడబోతున్నాడో ఆ విధవరాలికి కూడా అవసరాలు ఉన్నాయి. పుల్లలు లేవట, అందును బట్టి ఇంటి నుండి బయటకు వచ్చింది. కొంచెం పిండి, కొంచెం నూనె ఉంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, లేదా ఎన్ని పూటల భోజనం వస్తే అన్ని పూటలు వాటిని వండుకుని తిందాం అనుకున్న ఆ పరిస్థితుల్లో దైవజనుని మాటకు లోబడిన సారెపత్ విధవరాలు దైవజనునికి మాత్రమే కాకుండా తన ఇంటి వారందరికీ ఆశీర్వాదకరంగా మారింది. దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచించేయండి. కరువు ఉన్నప్పుడు దేవుడు సమృద్ధి నా ఇంట్లో ఉంచాడు. మీ చుట్టూ పరిస్థితులు మారిపోతున్నాయని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అనేక మంది ఉద్యోగాలు పోతున్నాయండి, పింక్ కార్డ్స్ ఇచ్చేస్తున్నారండి, లేకపోతే షేర్ మార్కెట్లు కుదలైపోతున్నాయట, పరిస్థితులను విచిత్రంగా ఉన్నాయట, మళ్ళీ రెసెషన్ రాబోతుందట. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు భయము, ఆందోళన, అవిశ్వాసం మనకు రావచ్చు. కానీ మనల్ని పోషించువాడు దేవుడు, మనల్ని బలపరుచువాడు దేవుడు, మనల్ని నడిపించువాడు దేవుడు. కనుక ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు నీ చుట్టూ ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా ఏమీ తక్కువ కాకుండా దేవుడిని పోషించే దేవుడు.